హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో 2026 జనవరి 21కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక వ్యక్తి పైన అడగడం జరిగింది. మన భారతదేశం నుండి మొదటిసారి ఒక వ్యక్తి ఒక కీలకమైన సలహా మండలికి నామినేట్ కావడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో క్వశ్చన్ ఇచ్చాను. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్న మరొకసారి చూడండి. ఐక్యరాజ్య సమితి నిరాయుధీకరణ సలహా మండలి, యుఎన్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ డిజార్మమెంట్ మ్యాటర్స్, ఈ సంస్థకి చైర్మన్గా 2026-27 కాలానికి గాను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యూటెరస్ గారు నామినేట్ చేసిన భారతీయ దౌత్యవేత్త ఎవరు? డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. డిబి వెంకటేష్ వర్మ, డి బాల వెంకటేష్ వర్మ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఏదైనా ఒక ఇంపార్టెన్స్ ఉన్న సంస్థని మనం వార్తల్లో చూస్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ని చూడాలి. ఆ బేసిక్ పాయింట్స్ ఏంటంటే, ఆ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపన జరిగింది, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, అందులో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఇటువంటివి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐక్యరాజ్య సమితికి సంబంధించింది యుఎన్ అడ్వైజరీ బోర్డు, ఒక సలహా మండలి. దీనికి సంబంధించి డిజార్మమెంట్ మ్యాటర్స్, నిరాయుధీకరణ సంబంధిత అంశాలపైన ఒక అంతర్జాతీయ సంస్థ అని చెప్పచ్చు. ఈ సంస్థ 1978 సంవత్సరంలో స్థాపన జరిగింది. స్థాపించబడిన సంవత్సరం గుర్తుంచుకోండి. మరి ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసేసి న్యూయార్క్. న్యూయార్క్, అమెరికా. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ యుఎన్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ డిజార్మమెంట్ మ్యాటర్స్ అనేది ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఉంటారు కదా, సెక్రటరీ జనరల్ ఉంటారు కదా, తనకి సలహాలు ఇచ్చే ఒక అత్యున్నత సంస్థగా చెప్పవచ్చు. దేనిపై సలహా ఇస్తుంది అంటే డిజార్మమెంట్ మ్యాటర్స్ లేదా నిరాయుధీకరణకి సంబంధించి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పర్సన్ డిబి వెంకటేష్ వర్మ. ఇంత కీలకమైన సంస్థకి మొట్టమొదటిసారి ఒక భారతీయ దౌత్యవేత్త నామినేట్ కావడం అనేది ఇక్కడ ప్రత్యేకము. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీనియర్ భారత దౌత్యవేత్త డిబి వెంకటేష్ వర్మ, డి బాల వెంకటేష్ వర్మ గారిని 2026-27 కాలానికి గాను ఐక్యరాజ్య సమితి నిరాయుధీకరణ సలహా మండలి, ఒక అడ్వైజరీ బోర్డ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఆ సంస్థకి చైర్మన్గా నామినేట్ కావడం జరిగింది. ఈ ఏబిడిఎం చైర్మన్గా భారతీయుడు నియమితుడవడం అనేది మొదటిసారి. కాగా గతంలో భారత దౌత్యవేత్తలు సభ్యులుగా మాత్రమే ఉండేవారు, ఇప్పుడు చైర్మన్గా. ఓకేనా? ఇందులో మొత్తము 15 మంది సభ్యులు ఉంటారు. ఈ నియామకం అంతర్జాతీయ భద్రత మరియు నిరాయుధీకరణ రంగాల్లో భారత ప్రాముఖ్యత పెరుగుతున్నదని సూచిస్తుందని చెప్పవచ్చు. నిరాయుధీకరణ సలహా మండలి ఈ సంస్థని 1978లో 1978 సంవత్సరంలో స్థాపించారు. ఇది నిరాయుధీకరణ అంశాలపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి ప్రస్తుతం ఎవరు ఉన్నారు? ఆంటోనియో గ్యూటెరస్ గారు ఉన్నారు. పోర్చుగల్ దేశీయుడు తను. ఓకేనా? తనకి సలహాలు ఇస్తుంది అన్నట్టు. ఈ మండలిలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారంటే 15 మంది సభ్యులు ఉంటారు. వీరిని ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి అనుభవం మరియు నైపుణ్యం ఆధారంగా ప్రధాన కార్యదర్శి గారు ఎంపిక చేస్తారు, నామినేట్ చేస్తారు. యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజార్మమెంట్ రీసెర్చ్, UNIDR అనే ఒక సంస్థ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్టర్ ఈ మండలిలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉంటారు. ఎక్స్ అఫిషియో అంటే ఒక పదవిలో ఉండే వ్యక్తి ఇంకొక పదవిని కూడా నిర్వర్తించాల్సి ఉండడం అన్నట్టు. ఓకేనా? ఎక్స్ అఫిషియో. ఈ ఏబిడిఎం అనేది ప్రతి సంవత్సరం 2 సమావేశాలను నిర్వహిస్తుంది. ఒకసారి న్యూయార్క్లో, ఒకసారి జెనీవాలో. ఓకేనా? సరిపోతుంది. ఇక ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24వ తేదీన స్థాపన జరిగింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. పోటీ పరీక్షల్లో యుఎన్ రిలేటెడ్ టాపిక్స్ పైన మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్ని ఇక్కడ మీకు ప్రశ్నగా ఇచ్చాను, మళ్ళీ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా చూడండి, ఆ ఎక్స్ప్లెనేషన్ పైన ఫోకస్ చేయండి. ఖచ్చితంగా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని
ఏ టాపిక్స్ని అయితే నేను భావిస్తానో వాటిని రోజు ఒకటి చొప్పున క్వశ్చన్గా ఇస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. ఓకేనా, సరిపోతుంది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో ఈరోజు జనవరి 21, 22nd, 23rd ఈ 3 రోజుల పాటు కూడా జరగనున్న ఒక సదస్సు. ఈరోజు ప్రారంభమైన సదస్సు మన దేశ రాజధాని న్యూఢిల్లీలో. ఏదైనా ఒక సదస్సు లేదా సమ్మిట్ లేదా కాన్ఫరెన్స్ గురించి మనం పోటీ పరీక్షల కోణంలో చూస్తున్నప్పుడు ఆ సదస్సు లేదా సమావేశానికి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ బేసిక్ పాయింట్స్ ఏంటంటే ఆ సమ్మిట్ పేరేంటి, పేరు. సెకండ్ వచ్చేసి ఆ సమ్మిట్ లేదా సదస్సును ఎవరు నిర్వహిస్తారు, ఎవరు నిర్వహిస్తున్నారు. ఓకేనా. థర్డ్ వచ్చేసేసి ఎక్కడ, వెన్యూ. నెక్స్ట్ ఎప్పుడు, డేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థీమ్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితులను ట్రాన్స్లేట్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనా. ఇకపోతే మిస్లీనియస్ అంటే ఈ సదస్సు లేదా సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సదస్సు లేదా సమావేశం పేరు చూడండి, ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఒక అంతర్జాతీయ సదస్సు అని చెప్పొచ్చు, ఒక కాన్ఫరెన్స్. దేనిపైన? డెమోక్రసీ ప్రజాస్వామ్యం పైన అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ పైన, ఎన్నికల నిర్వహణ పైన. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరు నిర్వహిస్తున్నారు ఈ సదస్సుని? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల సంఘం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 15 దేనికి సంబంధించి చూస్తాం మనం? పార్ట్ 15ని అందులో ఏ అంశాలు నేర్చుకుంటాము? ఎన్నికలకు సంబంధించిన అంశాలు నేర్చుకుంటాము. ఆర్టికల్ 324 నుండి 329 వరకు పార్ట్ 15లో భాగంగా చూస్తాము. అందులో ఆర్టికల్ 324 అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుపుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1950 జనవరి 25 రోజున స్థాపన జరిగింది. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 1+2 బాడీగా పనిచేస్తుంది. ఒక ప్రధాన ఎన్నికల అధికారి గారు ఉంటారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటాము. తనతో పాటు 2 కమిషనర్స్ ఉంటారు. సిఈసి ఎవరున్నారు ప్రస్తుతము? చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఇండియాలో ఎవరున్నారంటే జ్ఞానేష్ కుమార్ గారు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానేష్ కుమార్ గారు. ఓకేనా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఒక కాన్ఫరెన్స్ దేనికి సంబంధించి అంటే ప్రజాస్వామ్యం మరియు ఎన్నికల నిర్వహణకి సంబంధించి. ప్రపంచంలో ఎన్నికల నిర్వహణ పద్ధతులు ఏ విధంగా ఉండాలి, ఎన్నికలకు సంబంధించిన సంస్కరణలు ఏ విధంగా ఉండాలి, భారతదేశంలో అమలవుతున్న సంస్కరణలు ఎలాంటి ప్రయోజనాలను ఇస్తున్నాయి, రీసెంట్గా మనం ఎన్నికల నిర్వహణకి సంబంధించి తీసుకున్న చర్యలేంటి, అవన్నీ కూడా ఇందులో ప్రస్తావిస్తున్నారు. మరియు ప్రపంచ నలుమూలల నుండి కూడా వివిధ దేశాలకు సంబంధించి ప్రముఖులు కానివ్వండి, ఎన్నికల నిర్వాహకులు కానివ్వండి, ఒక్కొక్క దేశంలో ఎన్నికల సంఘం అనేది ఉంటుంది కదా, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా, సో వారికి సంబంధించిన ప్రతినిధులు కానివ్వండి హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత, 2026 జనవరి 1వ తేదీన మన భారత్ కొన్ని కీలకమైన అంతర్జాతీయ సంస్థలకు, కూటములకు అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. అప్పుడు మనం ఒక టాపిక్ని డిస్కస్ చేశాము, ఇండియా ఇంటర్నేషనల్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ అని చెప్పేసి IIDE అని చెప్పేసి ఒక అంతర్జాతీయ సంస్థ. మనము స్టాక్హోమ్ స్వీడన్ కేంద్రంగా చూసే సంస్థ. ఆ సంస్థకి కీలక బాధ్యతల్లోకి భారత్ రావడం జరిగింది. జ్ఞానేష్ కుమార్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ సంవత్సరము ఆ IIDEకి సంబంధించిన సదస్సుకి భారత్ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తుంది. సో దానికంటే ముందు ఇదొక సన్నాహక సదస్సుగా చెప్పవచ్చు. ఓకేనా. ఇకపోతే మరి ఈ సదస్సు ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎప్పటి నుండి ఎప్పటికంటే ఈరోజు జనవరి 21 కదా, జనవరి 21 ప్రారంభమైంది, జనవరి 23 వరకు జరుగుతుంది. సో షెడ్యూల్ డేట్స్ గుర్తుంచుకోండి. ఇక ఎక్కడ? మన భారతదేశ ఆతిథ్యంలో. సో దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా. మరి ఈ సదస్సు యొక్క లేదా ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఏంటి అంటారు పోటీ పరీక్షలో? సో గుర్తుపెట్టుకోండి, డెమోక్రసీ ఫార్ అండ్ ఇంక్లూజివ్
పీస్ఫుల్, స్ట్రాంగ్ అండ్ సస్టైనబుల్ వరల్డ్. ఓకేనా? సో డెమోక్రసీ ఫర్ అన్ ఇంక్లూజివ్, పీస్ఫుల్, స్ట్రాంగ్ అండ్ సస్టైనబుల్ వరల్డ్ అనేది ఈ సదస్సు లేదా ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్. ఓకేనా? డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, IICDEM ఈ కాన్ఫరెన్స్ యొక్క షార్ట్కట్గా మీరు గుర్తుంచుకోవాలనుకుంటే, ఏ ల్యాండ్మార్క్ ఇంటర్నేషనల్ డైలాగ్ ఆన్ ఎలక్టోరల్ ఎక్సలెన్స్, ఎన్నికలకు సంబంధించిన ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్గా చెప్పవచ్చు. ఓకేనా? సరిపోతుంది ఈ పాయింట్స్. ఈ సదస్సుకి మన భారతీయ అధ్యక్ష బాధ్యత మరియు భారత్ నుండి జ్ఞానేష్ కుమార్ గారు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది కదా, జ్ఞానేష్ కుమార్ గారే అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? ఇందులో ప్రత్యేకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన ఒక ప్రదర్శన చేశారు, అంటే మాట్లాడారు ప్రముఖులు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా సర్ లేదా SIR గురించి తరచూ వార్తల్లోకి వస్తుంది. ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు జరుగుతాయో ఆ రాష్ట్రాల్లో, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సర్ని నిర్వహిస్తుంది. సర్ అంటే ఏంటని అడుగుతారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే అర్థం ఏంటంటే, చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఫేక్ ఓట్స్ అనేవి, అంటే కొంతమంది వ్యక్తులు ఉండరు, వ్యక్తులు లేకపోయినా కూడా వాళ్ళ పేరుతో ఓట్లు అనేవి ఉంటాయి. అండ్ ఫేక్ ఓట్స్ని నియంత్రించడం కానివ్వండి, ఎవరైతే జెన్యున్గా ఓటర్గా 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఖచ్చితంగా ఓటు హక్కుని కల్పిస్తుంది రాజ్యాంగం ఆర్టికల్ 326 ఆధారంగా. మరి ఓటు హక్కుని కల్పించడం కానివ్వండి, జెన్యున్ ఓటు హక్కును కల్పించడం కానివ్వండి, అండ్ ఫేక్ ఓట్లను తొలగించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈసారిలో భాగము. చాలా వరకు కొన్ని రాష్ట్రాలు వివాదాస్పదం అవుతోంది. మా రాష్ట్రంలో 50 లక్షల ఓట్లను తొలగించారు అని చెప్పేసేసి. సో అని పక్కన పెడితే సార్ అనేది ఒక మంచి చర్య, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు తీసుకుంటున్న చర్య. ఇటువంటి వాటిపైన ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2026 జనవరి 21 నుంచి జనవరి 23 వరకు న్యూఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ 2026ని నిర్వహిస్తుంది. ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సు యొక్క లక్ష్యం ఏంటంటే, భారత ఎన్నికల విధానాలను ప్రపంచానికి ప్రదర్శించడము మరియు ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేసే అంశాలపై గ్లోబల్ చర్చను, ప్రపంచ చర్చను ప్రోత్సహించడం. ఎన్నికలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నికల అధికారులు, విధాన నిర్ణేతలు, అకాడమిక్ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సాంద్ర సవరణ, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఈసీఏ ప్రదర్శిస్తోంది. దీని గురించి ఎక్కువగా చూపిస్తున్నారు. సార్ ప్రక్రియ ద్వారా అర్హులైన ఓటర్లందరినీ చేర్చడము, ఓటు హక్కు కల్పించడము, అలాగే అనర్హులు మరియు నకిలీ నమోదు తొలగించడం ద్వారా ఓటర్ల జాబితా అనేది ఖచ్చితత్వంతో ఉంటుంది. ఓకేనా? మరియు విశ్వసనీయతను పెంచుతుంది. మన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలే చాలా అద్భుతంగా జరగాలి, ట్రాన్స్పరెంట్గా జరగాలి. కాబట్టి ఇటువంటి సార్ అనేది ఉండాల్సిందే. అంతర్జాతీయ వేదికపై సార్ను ప్రదర్శించడం ద్వారా సమగ్రత మరియు ఖచ్చితత్వము మధ్య సమతుల్యత సాధించే భారత విధానాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వివరిస్తోంది. ఓకేనా? సరిపోతుంది. రైట్. సుమారు 70 దేశాల నుంచి 100 మంది ప్రతినిధులు ఈ 3 రోజుల సదస్సులో పాల్గొననుండగా ఇది భారత నిర్వహించిన అతిపెద్ద గ్లోబల్ ఎన్నికల సదస్సుగా నిలుస్తోంది. వివిధ ప్రాంతాల ఎన్నికల నిర్వహణ సంస్థలు ప్లీనరీ మరియు థీమాటిక్ సెషన్లలో పాల్గొంటాయి. ఈ చర్చల్లో ప్రపంచ ఎన్నికల సవాళ్ళు, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నికల సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, మారుతున్న అంతర్జాతీయ ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఎన్నికల నిర్వహణలో నూతన విధానాలు వంటి అంశాలు ఉంటాయి. దీంతో పాటు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో భారతదేశంలో ఎన్నికలు నిర్వహించే విస్తృతి, సంక్లిష్టత, అలాగే ఇటీవల ఎన్నికల సంస్కరణలు ప్రత్యేకంగా ప్రదర్శించబడ్డాయి. రైట్. సరిపోతుంది. ఇక భారత ఎన్నికల సంఘానికి సంబంధించి ఆర్టికల్ 324 బేసిక్ పాయింట్ చూడాలి. ఏదైనా ఒక టాపిక్ని మనం వార్తల్లో చూస్తున్నప్పుడు దాని ఏదో కరెంట్ టాపిక్, కరెంట్ ఇష్యూ అనే కాదు, కరెంట్ అఫైర్స్ అనే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది మనం జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా ఆయా సబ్జెక్ట్ వైజ్గా మనం ఆ టాపిక్ని లింక్ చేసుకోగలగాలి. దానికి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇవ్వాలి. ఈ విధమైన ప్రిపరేషన్ మనం కొనసాగించడం అనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి
సముద్రయాన్ 2026 అంటున్నాను. సముద్రయాన్ మనం తరచూ వార్తలు చూస్తూ ఉంటాం, సముద్రయాన్ అని చెప్పేసేసి, మత్స్య 6000 క్యాప్సూల్ అని చెప్పేసేసి. సో ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు. సో భారత ప్రభుత్వం చేసిన ప్రకటన, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ చేసిన ప్రకటన ఏంటంటే ఈ రానున్న మే నెలలో ఈ సముద్రయాన్ని చేయబోతున్నామంట. మత్స్య 6000 క్యాప్సూల్ని అఫీషియల్గా పంపబోతున్నాం. ఎక్కడ పంపుతాము? సముద్రం లోపలికి. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుతమైన పురోగతి దశలో ఉంది. మనం విశ్వంలో లేదా స్పేస్లో అద్భుతాలను సృష్టించాము. చంద్రయాన్ 3 ద్వారా కానివ్వండి, ఆదిత్య L1 ద్వారా కానివ్వండి, అలా చెప్పుకుంటూ పోతే చాలా. అండ్ ఇన్స్పేస్ ద్వారా ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహిస్తున్నాం. ఇకపోతే సముద్రం లోపల, ఇప్పుడు డెప్త్, సముద్రం లోపల కూడా పరిశోధనల కోసము భారత్ ముందడుగు వేస్తుంది. అందులో భాగంగా సముద్రయాన్ అనే ఒక ఇనిషియేటివ్ని ఇప్పటికే ప్రారంభించింది, పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక అఫీషియల్ లాంచ్ అనేది మనం చూడబోతున్నాం. సముద్రయాన్లో భాగంగా మత్స్య 6000 క్యాప్సూల్ ఉంటుంది కదా, ఆ మత్స్య 6000 క్యాప్సూల్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? ఇది అడుగుతారు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా. మత్స్య 6000 అంటే ఏంటంటే ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే మత్స్య 6000. ఇందులో 3 పరిశోధకులు, ఆక్వానాట్స్ అంటాం, ఆక్వా అంటే వాటర్, ఆక్వానాట్స్ని పంపిస్తాము పరిశోధకులను సముద్రం లోపలికి. దాదాపు 6000 మీటర్ల వరకు పంపగలుగుతాము. అందుకోసం ఇది ఎంత భద్రంగా ఉండాలో ఆలోచించండి. ఓకేనా? మరి దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనిక్ టెక్నాలజీ, NIOT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అని ఒకటే చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. ఈ టాపిక్ అంతా కూడా మీరు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో భాగంగా చూడాలి. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ SNT అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కన్సర్న్ మినిస్టర్గా జితేంద్ర సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? ఎనఫ్. సముద్రయాన్ అనేది డీప్ ఓషన్ మిషన్ కింద చేపట్టిన భారతదేశ గహన సముద్ర మానవ అన్వేషణ కార్యక్రమము. సో సబ్మెర్సిబుల్ అంటాము, సబ్మెర్సిబుల్ క్యాప్సూల్ అది. దీనిని 2021లో 4077 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదించి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారు అమలు చేస్తున్నారు. ఈ మిషన్ లక్ష్యం ఏంటంటే భారత మహాసముద్రం లేదా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో స్వదేశీ మానవ సహిత సాంకేతిక వాహనాల ద్వారా 6000 మీటర్ల లోతు వరకు శాస్త్రీయ పరిశోధనలు చేయడం. ఆ క్యాప్సూల్ని పంపిస్తారు. ఓకేనా? ఇక సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా భారత మత్స్య 6000 అనే 4th జనరేషన్ హ్యూమన్ సబ్మెరైన్ లేదా సబ్మెర్సిబుల్ దాన్ని క్యాప్సూల్ని అభివృద్ధి చేస్తుంది. ఇది తుది దశలో 6000 మీటర్ల లోతులో పనిచేయగలిగేలా రూపకల్పన చేయబడింది. 6000 మీటర్ల లోతు అంటే మనం లోతులో చూస్తే 6 కిలోమీటర్ల లోపలికి పోవాలన్నట్టు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక మత్స్య 6000 అభివృద్ధి మరియు సమీకరణ పనులు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ కేంద్రంలో జరుగుతున్నాయి. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సంబంధించిన సంస్థ అది. సుమారు 25 టన్నుల బరువు గల ఈ సబ్మెరైన్ గహన సముద్రంలో ఉండే తీవ్రమైన పీడనాన్ని తట్టుకునే విధంగా ప్రత్యేకంగా రూపొందించబడింది. ఎంత ప్రెజర్ ఉంటుందో చూడండి, దాన్ని తట్టుకునే విధంగా తయారు చేస్తారు. ఎర్లీ స్టేజ్లో 500 మీటర్స్ పంపిస్తారు, ఆ తర్వాత మెల్లిమెల్లిగా పెంచుతారు. అల్టిమేట్ గోల్ ఏంటంటే 6000 మీటర్స్కి పంపాలి క్యాప్సూల్. ఆ క్యాప్సూల్లో ఆక్వానాట్స్ ఉంటారు. రైట్? ఈ మత్స్య 6000లో ఆధునిక నావిగేషన్ సెన్సర్స్, నియంత్రణ వ్యవస్థలు, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ మరియు భద్రతా ఏర్పాట్లు అనేవి ఉన్నాయంట. సరిపోతుంది. ఈ సబ్మెరైన్ 3 ఆక్వానాట్స్ని, ఓకేనా? మనం ఆస్ట్రోనాట్స్ అంటేనేమో గగనతలంలోకి వెళ్ళే వాళ్ళను, స్పేస్లోకి వెళ్ళే వాళ్ళని పిలుస్తాం. ఆక్వానాట్స్ అంటేనేమో వాటర్. ఆక్వా మీన్స్ వాటర్. సుమారు 12 గంటల పాటు సాధారణ పరిస్థితుల్లో మోసుకెళ్ళగలుగుతుంది ఈ మత్స్య 6000 క్యాప్సూల్. ఓకేనా? సరిపోతుంది. సాగర్ నిధి అనే ప్రత్యేక పరిశోధన నౌక మత్స్య 6000కు మాతృనౌకగా పనిచేస్తూ లాంచ్, రికవరీ మరియు మిషన్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సరిపోతుంది. మరి గతంలో ఇటువంటి పరిశోధనలు జరిగినాయి అంటే జరిగినాయి, కానీ మనం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న క్యాప్సూల్ ద్వారా కాదు, విదేశాలకు సంబంధించి ఫ్రాన్స్ సహకారంతో ఐఫ్రేమర్ అభివృద్ధి చేసిన నౌటిల్ సబ్మెరైన్ ద్వారా భారత్ గతంలో 5002 మీటర్ల లోతు వరకు
సముద్ర పరిశోధనలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు మనం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ మత్స్య 6000 క్యాప్సూల్ని తయారు చేస్తున్నాం కాబట్టి కొన్ని దేశాల సరసన భారత్ అనేది చేరబోతోంది. ఏ దేశాల సరసన అంటే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ వాళ్ళకు ఉంది. ఓన్గా డెవలప్ చేసుకున్నారు, ఇండిజినస్గా క్యాప్సూల్ని డెవలప్ చేసుకున్నారు, సముద్ర పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు వారి సరసన మన భారత్ చేరుతుంది. ఎనఫ్ రైట్. సో డీప్ ఓషన్ మిషన్, సముద్రయాన్ అనేది డీప్ ఓషన్ మిషన్. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అనేది 1993లో స్థాపించబడింది. దీని ప్రధాన కేంద్రం వచ్చేసేసి చెన్నై. ఏదైనా ఒక సంస్థ గురించి మనము చూస్తున్నప్పుడు ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ఎప్పుడు స్థాపన జరిగింది, ఇటువంటివి చూడాలి. మీకు పోటీ పరీక్షలు కొన్ని ప్రశ్నలు చూడండి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాడు. అవన్నీ కూడా మీకు నేను మన క్లాస్లో కవర్ చేస్తున్నాను. ఓకేనా. ఇక నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి లింక్ చేసుకోవచ్చు. ఇటీవల మనం తరచూ వార్తల్లో చూస్తున్న ఒక ఏరియా, ఒక ప్రాంతం, ఒక రేంజ్, మౌంటైన్ రేంజెస్, ఆరావళి. సో ఆరావళికి సంబంధించి ఆరావళిలో ఒక ప్రాంతాన్ని ఎకోసెన్సిటివ్ జోన్గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వం అంటే అరణ్యాలకు సంబంధించి ఏ మంత్రిత్వ శాఖని లింక్ చేసుకోవచ్చు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? భూపేందర్ యాదవ్ గారు. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు ఏంటంటే ఏ ప్రాంతమో గుర్తుపెట్టుకోండి, ఆరావళి మౌంటైన్ రేంజ్లోని కుంభల్గఢ్ వన్యప్రాణి అభయారణ్యాన్ని ప్రత్యేకంగా ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ అంటే సెన్సిటివ్. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి మైనింగ్ కానివ్వండి, లేదా పర్యావరణానికి హాని కలిగించే ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ నిర్వహించకూడదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ఆరావళి అంటున్నాను కాబట్టి ఆరావళి ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉంది అని పోటీ పరీక్షలు అడుగుతారు. ఆరావళి మౌంటైన్ రేంజ్ అనేది 3 రాష్ట్రాల్లోనూ ఒక కేంద్రపాలిత ప్రాంతంలోనూ విస్తరించి ఉంది. ఏంటా రాష్ట్రాలు అంటే గుజరాత్, రాజస్థాన్, హర్యానా. కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఢిల్లీ. ఆరావళి మౌంటైన్ రేంజెస్, ఆ పర్వత ప్రాంతం ఉంటుంది కదా, అందులో ఒక అభయారణ్యము. అభయారణ్యం పేరు ఏంటంటే కుంభల్గఢ్ అభయారణ్యం. అది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది. గుర్తుపెట్టుకోండి. వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సరిపోతుంది. ఎకో సెన్సిటివ్ జోన్ సంబంధిత అంశంతో న్యూస్లోకి వచ్చింది. ఒక ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించే అధికారము ఎవరికి ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఏ చట్టం ఆధారంగా అంటే ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఆధారంగా. కొన్ని చట్టాలు చూడండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 తరచూ వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఇటువంటి లింక్ చేసుకోండి. ఓకేనా. సో కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వారు ఆరావళి పర్వత శ్రేణిలోని కుంభల్గఢ్ వన్యప్రాణి అభయారణ్యాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి ఆ పర్యావరణానికి హాని కలిగించే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని నిర్వహించకూడదు. కుంభల్గఢ్ వన్యప్రాణి అభయారణ్యం అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ఉండి ఆరావళి పర్యావరణ వ్యవస్థలో కీలక భాగంగా ఉంది. గుర్తుపెట్టుకోండి. మౌంటైన్ రేంజెస్ గురించి అడుగుతారు. వెస్టర్న్ ఘాట్స్ ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉంది, ఇటువంటివి అడుగుతారు. వెస్టర్న్ ఘాట్స్ విషయానికి వస్తే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ ఒక కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, దయ్యూ దమన్. అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉంది, ఇటువంటివి అడుగుతారు. ఓకేనా. సో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కొంత భాగం కర్ణాటక, ఒడిషా, ఇలా చూడండి ఈస్టర్న్ ఘాట్స్. అండ్ అక్కడ హైయెస్ట్ పీక్స్ ఏంటి అవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఓకేనా. మౌంటైన్ రేంజ్, హైయెస్ట్ పీక్స్ ఇటువంటివి అడుగుతారు. ఇక్కడ ఆరావళి చెప్తున్నాను కాబట్టి ఆరావళి పర్వత ప్రాంతంలో హైయెస్ట్ పీక్ ఏది అంటే గురు శిఖర్. అది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో మౌంట్ అబూ ప్రాంతంలో. సరిపోతుంది. ఈ పర్యావరణ సున్నిత మండలము అభయారణ్య సరిహద్దుల చుట్టూ 0 నుంచి 1 కిలోమీటర్ వరకు విస్తరించి ఉంది. ఈ నిర్ణయం ద్వారా జీవ వైవిధ్య పరిరక్షణతో పాటు అభయారణ్య పరిసర ప్రాంతాల్లో నియంత్రిత అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓకేనా. ఎంత అభివృద్ధి అయినా సరే పర్యావరణానికి హాని కలగకూడదు. ఓకేనా. రీసెంట్గా ఆరావళి విషయంలో మనం సంకలా ప్రాజెక్ట్ గురించి కూడా డిస్కస్ చేసాం లాస్ట్ వీక్. లింక్ చేసుకోండి. రైట్. సరిపోతుంది. పర్యావరణ సున్నిత మండలాలను, ఎకో సెన్సిటివ్ జోన్స్ని పర్యావరణ పరిరక్షణ చట్టము, సో ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ప్రకటిస్తారు.
ఓకేనా. ఆరవల్లి పర్వత శ్రేణి ప్రపంచంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటి. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ప్రాంతంలో విస్తరించి ఉంది. సరిపోతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ 1985లో ప్రారంభమైంది. కొన్ని మంత్రిత్వ శాఖలు ఏ ఇయర్లో ప్రారంభమైందో కూడా మీకు ఇస్తున్నాను. ఉదాహరణకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ 2014లో ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2021లో ప్రారంభమైంది. ఇవి అడుగుతారు. ఏ పాయింట్స్ అయితే పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంటో వాటన్నిటిని కూడా మీకు నేను కవర్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ గురించి మనం డిస్కస్ చేస్తాం కాబట్టి రాష్ట్రీయ అంశాల్లో భాగంగా చూడొచ్చు అండ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ టాపిక్గా ఇక్కడ లింక్ చేస్తున్నాను. ప్రతిరోజు క్లాస్ చూడండి. మన ప్రతిరోజు క్లాస్ చూస్తే మన రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి మీకు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 6 అర్బన్ ఫారెస్ట్ల ప్రకటన, అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్మెంట్లో భాగంగా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తున్న నగర్ వన్ యోజన, అంటే నగరాల్లో వనాలను, అడవులను అభివృద్ధి చేయడం గురించి. మరి తెలంగాణలో 6 అర్బన్ ఫారెస్ట్లు అంటే పట్టణ ప్రాంతాల్లో అడవులను అభివృద్ధి చేయడము. మీరు కొన్ని టాపిక్స్ లింక్ చేసుకోవచ్చు లేదా ఆర్టికల్స్ లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 4 డిపిఎస్పీస్ గురించి చెప్తుంది కదా, ఆదేశిక సూత్రాలు. ఆర్టికల్ 36 నుండి 51 వరకు మీరు నేర్చుకుంటారు. అందులో ఆర్టికల్ 48A దేని గురించి చెప్తుంది? ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి అని చెప్పేసేసి. ఇవన్నీ కూడా అందులో భాగమే, ప్రభుత్వం చేయాల్సిన పనులు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 జిల్లాల్లో 6 అర్బన్ ఫారెస్ట్లను డెవలప్ చేస్తారంట. ఆ 3 జిల్లాలు ఏంటి, ఆ 6 అర్బన్ ఫారెస్ట్లు ఏంటిది, ఏ ప్రాంతము గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో నగర్ వన్ యోజన కింద 6 కొత్త అర్బన్ ఫారెస్ట్లు. నగర్ వన్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 6 అర్బన్ ఫారెస్ట్లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ పథకం కింద మొత్తం 8.26 కోట్ల నిధులు మంజూరైనాయి. మంజూరైన నిధుల్లో తొలి విడతగా 70% మొత్తాన్ని విడుదల చేశారు. అర్బన్ ఫారెస్ట్లు ఆదిలాబాద్ జిల్లా మావల. సో ఆదిలాబాద్ జిల్లాలో 2 అర్బన్ ఫారెస్ట్లు ఏంటంటే, ఒకటి మావల, నెక్స్ట్ యాపల్గూడ. నెక్స్ట్ మంచిర్యాల జిల్లాలో 2, ఒకటి ఇందారం లేదా కొత్తనపల్లి అనొచ్చు, దాంతోపాటు చెన్నూరు. నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఉంది కదా, అక్కడ ఎల్లంపేట, చెంగిచెర్ల. సో 6 ప్రాంతాలు, 3 జిల్లాలు, 6 అర్బన్ ఫారెస్ట్ల అభివృద్ధి. ఈ అర్బన్ ఫారెస్ట్ల ద్వారా పట్టణాల్లో హరితవనాలు విస్తరించి గాలి నాణ్యత మెరుగవుతుంది. ఇవి ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడం, వర్షపు నీటి సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. నగర్ వన్ యోజన ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని పర్యావరణ పరిరక్షణలో ముందంజలో నిలిపే దిశగా ఈ అర్బన్ ఫారెస్ట్లు ముఖ్యమైనవిగా ఉంటాయి. నగర్ వన్ యోజనను మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు ప్రారంభించారు. ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో అటవీ కవచాన్ని పెంపొందించడము. ఎనఫ్ రైట్. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం గురించి ఒక టాపిక్ చూసాం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు నుండి ప్రారంభమైన జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు బేసిక్ కాన్సెప్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాము, వస్తు సేవల పన్ను. సో జిఎస్టీ అనేది ఏ రకమైన పన్ను అంటే ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. మరి జిఎస్టీని భారతదేశంలో అమల్లోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ఆధారంగా జిఎస్టీని భారతదేశంలో ఎప్పటి అమలుకి తీసుకొచ్చారంటే జూలై 1, 2017 నుండి. గుర్తుపెట్టుకోండి. మరి ఈ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగంలో కొన్ని మార్పులను తీసుకొచ్చింది. అందులో ఒక ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 279A క్యాపిటల్ ఏ జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. భారతదేశంలో జిఎస్టీకి సంబంధించి ఎన్ని స్లాబ్స్ ఉండాలి, ఏ వస్తువులు ఏ సేవలు జిఎస్టీ పరిధిలోకి వస్తాయి, ఏ స్లాబ్ పరిధిలోకి వస్తాయి, ఇవన్నీ కూడా నిర్ణయం చేసే అధికారము. జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు విధులు నిర్వర్తిస్తారు. ఇక జిఎస్టీ రీఫార్మ్స్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 22 నుండి. గుర్తుపెట్టుకోండి జిఎస్టీ రీఫార్మ్స్. ఇక ఒక్కొక్క నెలకు సంబంధించి జిఎస్టీ కలెక్షన్స్ ఎంత అని చెప్పేసి మనము డిస్కస్ చేస్తూ ఉంటాం ఎవ్రీ మంత్ కూడా.
ఇప్పటివరకు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ ఏప్రిల్ 2025 పేరుతో రికార్డ్ అయి ఉంది. 2.37 lakh crore రూపీస్ 2.37 lakh crore రూపీస్ ఒక్క నెలకి. ఓకేనా. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిఎస్టీ రూపంలో మొత్తం వసూలైన పన్ను ఎంత అంటే 22.08 lakh crore రూపీస్, అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక నెలకి 1.84 lakh crore రూపీస్. ఈ గణాంకాలని గుర్తుపెట్టుకోండి, మీకు చెప్పాను నేను ఆల్రెడీ. ఇక మరి అటువంటి జిఎస్టీకి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు రావడము, జిఎస్టీ రిలేటెడ్ కాంప్లైంట్స్ ఉంటాయి కదా, వివాదాలు ఉంటాయి కదా, వాటిని పరిష్కరించడానికి జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ అనేది పనిచేస్తుంది. మీరు రెగ్యులర్గా వింటూ ఉంటారు కోర్టు, ట్రిబ్యునల్ అనే పదాలు. కోర్టు అంటే అన్ని రకాల కేసులను విచారణ చేసే అధికారం కలిగి ఉంటుంది. ట్రిబ్యునల్ అంటే ఏంటంటే, ఉదాహరణ చెప్పాలంటే ఏ పర్పస్ కోసమైతే ఆ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారో ఆ పర్పస్ని మాత్రమే ఫుల్ఫిల్ చేస్తుంది. ఉదాహరణకి వాటర్ ట్రిబ్యునల్, సో వాటర్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి. అలాగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, పరిపాలన సంబంధిత వివాదాలను పరిష్కరించడానికి. ఇక్కడ జిఎస్టీ ట్రిబ్యునల్, అపిలేటెడ్ ట్రిబ్యునల్ అంటే ఏంటంటే జిఎస్టీ సంబంధిత వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఏర్పాటైంది. అందులో సభ్యుల నియామకం కూడా జరిగింది. అది ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో చూసుంటారు. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన దోస్తీ విన్యాసము ఏ దేశాలకు సంబంధించింది? ఈ విన్యాసము మొదటిసారి ఏ సంవత్సరంలో జరిగింది? 2026 సంవత్సర విన్యాసానికి, దోస్తీ విన్యాసానికి ఆతిథ్య దేశం ఏంటి, ప్రాంతము? ఒక విన్యాసం గురించి ఎలా చదవాలి, ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలో మీకు తెలుసు కదా, ప్రతిసారి చెప్తున్నాను. సో ఇక్కడ దోస్తీ ఎక్సర్సైజ్ గురించి అడగడం జరిగింది, సరిపోతుంది. ఇక ఆన్సర్ని రేపటి క్లాస్లో చూద్దాము. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ని ఒకసారి క్విక్ రివిజన్గా చూస్తే, సో నిన్ను అడిగిన ప్రశ్నకి సమాధానం మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్ భారత ఆతిథ్యంలో ఈరోజు ప్రారంభమైంది. అండ్ సముద్రయాన్ మిషన్ 2026 మేలో మనం చూడబోతున్నాం. అండ్ ప్రపంచంలోనే తొలి 3-way హైబ్రిడ్ సజ్జ అభివృద్ధి అనేది, బాజ్రా అభివృద్ధి అనేది జరిగింది ఇక్రిసాట్ ఆధ్వర్యంలో. అండ్ కుంభల్గఢ్ వన్యప్రాణి అభయారణ్యము ఎకో సెన్సిటివ్ జోన్ అనే టాపిక్తో న్యూస్లో ఉంది. అండ్ పరకంఫిరియా ఆల్బా కొత్త జింజర్ స్పీసీస్ రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ తెలంగాణలో నగర్వన్ యోజన కింద 6 అర్బన్ ఫారెస్ట్లను అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వము. హైదరాబాద్లో జిఎస్టీ అపిలేటెడ్ ట్రిబ్యునల్ బెంచ్ అనేది రీసెంట్గా ఈరోజు ప్రారంభమైంది, జనవరి 21 రోజున. అండ్ సాగర్ మైత్రి 5 కార్యక్రమం కోసం ఐఎన్ఎస్ సాగర్ ధ్వని ప్రారంభము. నెక్స్ట్ ప్రగతి వేదిక మరియు బెంబ్లా సాగునీటి ప్రాజెక్ట్ను ఒక కేస్ స్టడీగా చెప్తూ ప్రగతి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రగతి ఫుల్ ఫామ్ ఏంటి, ఏ సంవత్సరం ప్రారంభమైంది, రీసెంట్గా 50th, ఇవన్నీ కూడా పోటీ పరీక్షల్లో అడుగుతారు. ఇక ముంబై క్లైమేట్ వీక్ మొట్టమొదటిసారి ఒక నగర స్థాయిలో ప్రత్యేక వారోత్సవము పర్యావరణ సంరక్షణలో భాగంగా ఫిబ్రవరి నెలలో చూడబోతున్నాం. అండ్ నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీత విలియమ్స్. నెక్స్ట్ వాలెంటినో గార్వాని ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ దిగ్గజము మరణించారు. అండ్ విజేందర్ సింగ్ ఆసియన్ బాక్సింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమితులయ్యారు. బ్యాడ్మింటన్కి గుడ్ బై చెప్పిన బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్. అండ్ వార్తలు నిలిచిన పుస్తకాలు చాలీస్ ఆఫ్ అంబ్రోసియా, రామ్ జన్మభూమి, ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ అనే పుస్తకం యొక్క రచయిత సురేంద్ర కుమార్ పచౌరి గారు. ఈ పుస్తకాన్ని రాధాకృష్ణన్ గారు విడుదల చేశారు. నెక్స్ట్ ఇంకొక పుస్తకం పళనివేలు గడ్స్. సో పళనివేలు గారి ఆత్మకథ రీసెంట్గా సిపి రాధాకృష్ణన్ గారు విడుదల చేశారు. అండ్ ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తలు నిలిచిన దోస్తీ విన్యాసం ఏ దేశాలకు సంబంధించింది? ఈ విన్యాసం మొదటిసారి ఏ సంవత్సరంలో జరిగింది? 2026 సంవత్సర విన్యాస ఆతిథ్య దేశం ఏది? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే మీకు ఇచ్చే పీడిఎఫ్లో చూడండి. సో ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇస్తాను. అండ్ అభ్యర్థులు ప్రతిరోజు క్లాస్ చూడండి. క్లాస్ తర్వాత మీకు నేను అప్లోడ్ చేసే పీడిఎఫ్ ఏదైతే ఉందో పీడిఎఫ్ని చదవండి. నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ మొత్తం కూడా మీకు పీడిఎఫ్లో ఉంటుంది. తెలుగు మీడియంలోనూ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.